మా ఇంట్లో పుదీనా పచ్చడి నేనే విధంగా చేస్తానో చూపిస్తాను. గుప్పెడు పుదీనానైతే తీసుకున్నాను. ఇది మా గార్డెన్‌లోదేనండి. అందుకే ఇంత ఫ్రెష్‌గా ఉంది. ఆకులు మాత్రమే తీసుకొని బాగా ఇసుకంతా పోయేలాగా కడుక్కోవాలి. గుప్పెడు ఉంటుంది. అంటే సుమారు ఒక కప్పు వరకు ఉంటుంది. దీన్ని పక్కనుంచేసుకొని స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలైతే వేసుకుంటున్నాను. వీటిని వేరుశెనగ గుళ్ళని కూడా అంటారు. ఇష్టమున్న వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు వేసుకొని కాస్త దోరగా వేపుకున్న తర్వాత ఒక 20 పచ్చిమిర్చిని మధ్య కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం నేను ఎక్కువ మోతాదులో చేసుకుంటున్నాను కాబట్టి మీరు కొంచెం తక్కువ చేసుకుంటున్నప్పుడు క్వాంటిటీ అన్నీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిర్చి కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయితే చేయాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పక్కన ఉంచుకున్నటువంటి పుదీనా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు పుదీనాని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇది రైస్లోకే కాదు, దోశల్లోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దోశ, చపాతీ, రోటీ, ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలించి తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 2-3 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉత్తిగా పిల్లలకి కరివేపాకు కానీ పుదీనా కానీ ఇస్తే తినరు కదా, అదే ఈ విధంగా చేసి పెట్టారంటే ఇదే పచ్చడి కనుక్కోవడం కూడా కష్టమే, అంత టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లులుప్పుని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పుని, పసుపుని వీటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 3 పెద్ద సైజు టొమాటోలని బాగా పండినవి మాత్రమే తీసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ టొమాటో ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకుంటున్నాను. ఈ చింతపండుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా టొమాటోలో నుంచి వచ్చే వాటర్ అంతా ఈ పచ్చిమిర్చికి, అదేవిధంగా మనం వేసుకున్న చింతపండు చక్కగా నానిపోయి దగ్గరికి ఉడికించుకోవాలండి. అంతవరకు కూడా వీటినన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ కాస్త పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను. కావాలనుకున్న వాళ్ళు రోల్ ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి, ఏం పర్లేదు. సో ఇప్పుడు నాకు కొంచెం హడావుడిగా ఉంది కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఇంకంతే అండి. పచ్చళ్ళలో ఆనియన్ మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ పచ్చడి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. సరే కానీ సబ్స్క్రైబ్. బై.